హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ సాయి గణేష్. వెల్కమ్ టు మై జర్నీ ఏజీ. ఈరోజు మనం కరుంగలిని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇది ఒరిజినలా ఫేకా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో మన దగ్గర 2 గ్లాసెస్ ఉన్నాయి. 2 గ్లాసెస్ ఎందుకు పెట్టానంటే ఇది గాజుది అనమాట. సో దీంట్లో మనం కలర్ చేంజ్ అనేది అంత కనిపించవచ్చు మీకు వీడియోలో. సో అందుకని డిస్పోజల్ కూడా పెట్టాం. సో నో ప్రాబ్లం, మనం 2 చేద్దాం. మన దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసేవి చాలా ఉన్నాయి. సో మంత్లీ ఒక 18 నెంబర్ అలా పెట్టుకున్నాను నేను. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. వీటిలోంచి 2 తీసుకొని మనం చేద్దాం. సో ఫస్ట్ 2 పక్కకు పెట్టేసుకున్నాం కదా, వాటర్ దీన్ని నింపుకుందాం ఫస్ట్. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం. మన కరుంగలి మాల గురించి ఏ పురాణంలోనూ ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు అనేది చూద్దాం. మనకి శివపురాణం, మహాశివపురాణంలో కూడా మనకి రుద్రాక్ష గురించి చెప్పారులే, కానీ కరుంగలి మాల గురించి ఎందుకు చెప్పలేదు? సో కరుంగలి మాలకి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే కాలభైరుడికి కనెక్షన్ ఏంటి? దీనికి, సాధనకి, ధ్యానానికి సంబంధం ఏంటి? అసలు తమిళనాడులో ఈ జమ్మి చెట్టు నుంచి 100 సంవత్సరాలు ఎందుకు పడుతుంది తయారు చేయడానికి? అసలు ఈ కరుంగలి మాలని జమ్మి చెట్టు నుంచి తయారు చేస్తారు. ఈవెన్ ఆ చెట్టు 100 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ చెట్టును కొట్టేసి తయారు చేస్తారు. అసలు ఈ కథలన్నీ ఏంటి? ఇవి నిజమా అబద్ధమా? అసలు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఈ కరుంగలి మాలని దీంట్లో వేసేద్దాం వాటర్లో. సో చూడండి, మనం డిస్ట్రిబ్యూట్ చేసే కరుంగలి మాలకి ఎందుకు అంత తక్కువ ప్రైస్ చాలామంది అడిగారు. అంటే కొన్ని వెబ్సైట్స్లో కానీ కొన్ని అఫీషియల్ పోర్టల్స్లో 1600 లేదంటే ఇంకెక్కువ 2000 కూడా నేను చూసాను. సో ఎందుకు అంత కాస్ట్ ఉన్నాయి, మీ దగ్గర ఎందుకు అంత కాస్ట్ తక్కువ ఉంది అంటే ఒరిజినల్ అని అడిగారు. అందుకని ఈ టెస్ట్ అనమాట. ఒరిజినల్ ప్రూఫ్ అయిపోద్ది. మీకు డిస్ట్రిబ్యూట్ చేసాక మీరైనా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడియో యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. దెబ్బకి మీరు కంప్లైంట్ అయితే ఉచ్చపడిపోతుంది నాకు. సో మీకు ప్రూఫ్ అనమాట. నేనే చేస్తున్నా కాబట్టి సో నేనే చెప్తున్నా దీని గురించి. సో మనం డిస్ట్రిబ్యూట్ చేసే కరుంగలి మాల 1000 రూపీస్. 1000 రూపీస్ ఎందుకంటే వేరే కంపెనీలు అనుకోండి పెద్దగా, అంటే వాళ్ళు చాలా ఎక్కువ తెచ్చుకుంటారు, వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు. లైక్ ఎలా అంటే ఆ కరుంగలి మాల డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ప్యాకింగ్ ఒకరు చేస్తారు, దాన్ని డెలివరీ చేసేటప్పుడు ఇంకొక పర్సన్ వస్తాడు. సో ఇలా రకరకాలుగా వేరే వేరే వ్యక్తులు పనిచేస్తారు. ఆల్మోస్ట్ ఒక నెలకి ఇంత ఇవ్వాలి కదా, నెలకు ఒక 20,000 15,000 వేసుకున్నా అంటే ఒక 2-3 పని చేసినా కూడా అంత పెద్ద కంపెనీలో ఈ ఒక్క కరుంగలి పార్ట్కి. సో వాళ్ళ శాలరీస్ కూడా మీ మీదే పడతాయి. సో దానికోసం అనేసి వాళ్ళకి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మీరు తీసుకున్న ప్రైస్ 1600 1500 ఎందుకు ఉందంటే ఇలా చెప్పొచ్చు మనం. ఎంప్లాయీస్ ఎక్కువ మంది. ఇక్కడ నేనేం చేస్తున్నా, డైరెక్ట్ నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. లైక్ నేనే ప్యాకింగ్ చేస్తున్నా, నేనే దాన్ని కొరియర్ ఆఫీస్కి వెళ్ళి